మీకు తొందరపడి ఇంట్లోకి వచ్చి ఇక్కడ కష్టాలు తగిలి ఒకవేళ కోవిడ్లతో ఇబ్బంది అయితే ఉంటే లీగల్గా పోవడానికి ట్రై చేయండి తప్ప పారిపోవడానికి మాత్రం అస్సలు ధైర్యం చేయకండి. నిజంగా చెప్పాలంటే కువైట్ రావడం అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. కొంతమందికి చదువు లేని వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, ఏదైనా ఆస్తులు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనే వాళ్ళకి అసలు ఒకవేళ కువైట్ రాకపోతే ఇతర కంట్రీస్కి వెళ్ళడం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట. ఇవన్నీ ఎప్పటి వరకు పాస్పోర్ట్ వచ్చి, వీసా వచ్చి, కువైట్కి ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో అడుగు పెట్టిన తర్వాత, అప్పులు తిరిగిన తర్వాత మైండ్ సెట్ అనేది మారుతుంది అనమాట. ఎందుకంటే అప్పులు తీరిపోతాయి, ఇంటికాడ సమస్యలు కొంచెం స్థిరపడతాయి, మనకు అంతో ఎంతో డబ్బులు మిగిలించుకుంటాం. మన ఇంటికి ఎవరు రారన్నమాట డబ్బుల కోసం, ఆ బ్యాగుల కోసం. ఎందుకంటే ఇవన్నీ తీర్చేస్తాం కదా ఈ 2 సంవత్సరాల్లో. ఇప్పుడు అసలైన ప్రాబ్లమ్స్, అసలైన తోకలు వస్తాయన్నమాట. చాలా వరకు కువైట్లో ఇలాంటి అసాంఘ కార్యక్రమాలు ఎవరు నేర్పించరన్నమాట. అది అవసరమో లేకుంటే వీళ్ళకి దోలెక్కువ లేకుండా ఉంటే వీళ్ళు కావాలని మారిపోతారో తెలియదు, కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు, అనవసరంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అనవసరంగా తిరుగుతారు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఇవే ఈ చిన్న చిన్న మిస్టేక్సే ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదించుకొని ఆ దేవుని దయ వల్ల ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు అని ఆ దేవుడు అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దాన్ని అక్రమంగా ఉపయోగిస్తూ ఆ అవకాశాన్ని చేతులారా పోగొట్టుకొని జైలు పాలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూసిన. ఎందుకంటే నిజంగా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, పాస్పోర్ట్ రావడానికి అలాగే మంచి వీసా రావడానికి ఎన్ని దేవుళ్ళకు మొక్కుంటారు, ఎంత తప్పు చేస్తుంటారు. ఏజెంట్ల దగ్గర ఎన్ని వేలు పోస్తుంటాయి, ఇక్కడికి వచ్చుంటారు టికెట్లు తీసుకొని. ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది, తనాలు తీసుకుంటారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత భాష వస్తుంది, లాంగ్వేజ్ వస్తుంది, ఇంకా మనల్ని కొట్టే చేయలేదు అనుకుంటారు, ఫీల్ అవుతారు అనమాట కొంతమంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సో మగవాళ్ళతో తప్పు, ఆడవాళ్ళు తప్పు అని చెప్పి ఇది కూడా ఒక లాస్ట్ చివరిలో చెప్తా వినండి. ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఇంట్లో మనకు డబ్బులు చాలవు అని చెప్పేసి తనాలు చేసుకొని బయటకు వస్తారనమాట. బయటకు వస్తే చెప్పేవాళ్ళు ఉండరు, అడ్డగించే వాళ్ళు ఉండరు, ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు అనమాట. ఎందుకంటే మనకు ఒక పార్ట్నర్ అయితే, డూప్లికేట్ పార్ట్నర్ అయితే దొరుకుతుంది. అలా దొరికినప్పుడు ఇంటికాడ ఫ్యామిలీని మర్చిపోతాం, మనకు ఉండే బాధ్యతలు మర్చిపోతాం. అలాగే మనకు ఏదైనా సమస్య వస్తే దాన్ని కూడా పట్టించుకోము అనమాట. పిల్లల చదువులు పట్టించుకోము, మొగుడిని పట్టించుకోము, అలాగే ఇంటికాడ పిల్లల్ని పట్టించుకోము. ఇంటికాడ ఏదైనా సమస్యలు వస్తే మీరే చూసుకోండి అని చెప్పి అంటాము. మేజర్ ప్రాబ్లం ఇదేనమాట గల్ఫ్ కంట్రీస్లో, అది ముఖ్యంగా కువైట్లో అక్రమ సంబంధం. ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ కొంతమంది ఇంటికాడ లవ్ చేసి మరి ఇక్కడికి వస్తారు, పెళ్ళి చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, ఇక్కడికి వచ్చి మారిపోతారు అనమాట. అది కామం అనుకోవాలా, ప్రేమ అనుకోవాలా, ఏదో అర్థం కాదు. ఇది కువైట్లో మన వాళ్ళు చేసే మొదటి తప్పు. నెక్స్ట్ ఇంకొకటి, తాగుతున్నారు. అంటే మీ డబ్బులు మీ ఇష్టం, తాగుతున్నారు, దాని గురించి నేనేం అన్ను, కామెంట్ చేయను అనమాట. మీ డబ్బు మీ ఇష్టం, ఓకే, మీ డబ్బు మీ ఇష్టం అనేటప్పుడు నాదొక చిన్న సలహా, ఒక తమ్ముడుగానో అన్నగానో చెప్తా. ఇక్కడికి వస్తుంది ఇండియాలో ఎట్ట తిరిగి మనం తాగుతూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం, మనల్ని అడిగే వాళ్ళు ఎవరుండరు, కొంచెం కొద్దో గొప్ప మనకు ఆ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో ఒక దేశాన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే అలవాటు మీద ఇక్కడ చేసుకొని ఇంకా డబ్బులు ఎక్స్ట్రా అప్పులు చేసి ఇక్కడ ముగించడం అనేది నా అభిప్రాయం అనమాట. తప్పు అని. ఇంటికాడ ఎట్లా అప్పులు ఉంటాయి, ఇంటికాడ ఎలాగూ మనం కష్టపడుతూనే ఉంటాం, డబ్బులు మిగలకుండా ఉంటూనే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో బయట పని చేసుకునే వాళ్ళు నెలకోసారు అలా అయితే ఓకే, దేనమ్మా రోజు అదే పనిగా తాగుతూ ఉంటారు అన్నమాట. చాలా ఈజీగా ఇలా తాగేది చాలా ఈజీగా దొరికిపోతానన్నమాట పోలీసు వాళ్ళకి. అయిపోయి ఇంకా చాప్టర్ క్లోజ్, ఇంకా వాళ్ళ లైఫే అయిపోయి. ఇంక నేరుగా ఏం మాట్లాడారనమాట, బద్దాకు తీసుకుంటారా లేదా అని చూడరు. నేరుగా తాగినాడా తీసుకెళ్ళి నేరుగా వేసి జైలు వేసి ఫింగర్ వేసి ఇంటికి పంపించడం, ఈ రెండే జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన వాళ్ళే మీరు శుక్రవారం గమనిస్తే అసాంఘ కార్యక్రమాల్లో ఇది కూడా 3వ పాయింట్. అమ్మాయిలు ఏడిపించడం, వాళ్ళని సీక్రెట్గా ఫోటోలు తీయటం, టిక్టాక్లో ట్రోల్ చేయటం. ఇంకొచ్చేసి అతని దగ్గరికి వెళ్ళకుండా ఉంటే, నేను పచ్చిగా మాట్లాడకూడదు, వివరించి చెప్పాలంటే ఇలాగా ఉంటుంది అనమాట. వాళ్ళని వాడుకోవటం, ఒకవేళ రాకుండా ఉంటే మీ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామనటం,
వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు ఉసురు వీళ్ళు కొట్టుకోవటం, వాళ్ళకి ఆ డబ్బులు తీసుకోవటం. ఒకవేళ వీళ్ళు చెప్పిన మాట అంటే మీ ఫ్యామిలీని రోడ్డుని పెడతాను, మీ ఫోటోలను బయట పెడతాను, సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బెదిరించడం. ఆ పిల్ల ఏడుస్తూ ఉంటే వీడు హ్యాపీగా ఉంటాం. ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో నాకైతే అసలు అర్థం కల. ఇది కూడా తగ్గించుకుంటే మంచిది. ఇంకా 4వ పాయింట్, కొంతమంది ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు ఆఫీస్ ద్వారా వచ్చారో తెలియదు కానీ, లేకపోతే సొంతంగా వీసా తీసుకొని వస్తారో తెలియదు కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగతనాలు చేస్తారనమాట. అలా బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు దొంగతనాలు. అరే ఇక్కడికి వచ్చి కూడా దొంగతనం చేయాలన్నా, ఇంటికాడ ఎలాగో చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే డబ్బులు లేవు కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చిన కూడా డబ్బులు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చినా కూడా దొంగతనం చేయడం అంత అవసరమా? ఒక నెల కష్టపడితే డబ్బులు వస్తాయి కదా, ఇక్కడికి వచ్చి కూడా దొంగతనం చేయటం ఏంటరా బాబు? ఇలా ఇంట్లోంచి ఇలా దొంగతనం చేసి పోలీసులు చిక్కి వాళ్ళ లైఫ్ స్మార్ట్ చేసుకుంటున్నారు చేతులారా, అనవసరంగా. ఇది ఏం పిచ్చో, ఏం గొడవ నాకైతే అర్థం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దొంగతనాలు ఏంటి? ఇంకొకటి వచ్చేసి 5వ పాయింట్. 5వ పాయింట్ ఏంటంటే డబ్బుల కోసం అప్పు చేయటం. ఇక్కడికి వచ్చి కూడా ఇంటికాడ ఎలాగో అప్పులే, అఫ్కోర్స్ నాకు కూడా అప్పులు ఉన్నాయి, కానీ నేను ఎగరగొట్టలా, డబ్బులు తీరుస్తున్నా, సగం కట్టేసిన బాకీలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన జీతం సరిపోకనో లేకనో అంటే ఇంకేదైనా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చో, ఫ్యామిలీస్ టక్కన ఏదైనా ఇంటికాడ సఫర్ అయ్యో డబ్బులు అవసరం పడతాయి కాబట్టి మన జీతం సరిపోక ఇంకొకరిని అడుగుతాం వడ్డీకి. వడ్డీకి ఇచ్చేవాళ్ళు కూడా ఏం మామూలుగా తీసుకోవట్లా, వడ్డీ కూడా భయంకరంగా తీసుకుంటున్నారు ఇండియాతో పోల్చుకుంటే. దానికి డబుల్ త్రిపుల్ కూడా తీసుకుంటున్నారు. ఓకే, డబ్బులు అయితే ఒక మనిషి దగ్గర లేకుంటే ఫ్రెండ్ దగ్గర తీసుకున్న తర్వాత అతను వడ్డీ మరుస్తున్నాడో లేకపోతే ఎక్కడ దొంగతనం చేసి నీకు ఇచ్చాడో తెలియదు, కానీ నీకైతే అడిగిన వెంటనే నీకు డబ్బులు ఇచ్చాడు కదా. అలాంటి ఇచ్చినప్పుడు అదే డబ్బులు అదే విధంగా మనం కూడా ఇవ్వాలి కదా. అలా ఎవరన్నమాట ఆ ఇచ్చినోడు తీసుకున్నోడైతే ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకొని ఇంక ఏమైనా చేసుకో అని చెప్పి నెంబర్ బ్లాక్లో చేయటం, ఎవరన్నా ఫోన్ చేస్తే కట్ చేయటం. అతని కాంటాక్ట్లు ఇక్కడ ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ ఏరియా నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ వేసుకొని నెంబర్లు మార్చుకొని ఇంకొక ప్రదేశానికి వెళ్ళి ఇంకొక ఏరియాకి వెళ్ళి ఉండటం. అంటే ఈడిచ్చినోడు ఎంత కష్టపడినాడో పాపం, ఏడిపించినాడో, ఏడ్చుకున్నాడో, లేకపోతే దొంగతనం చేసినాడో, ఎంత కష్టపడినాడో, మరి 500 దినాల్లో 1000 రూపాయలు తెచ్చి 1000 దినాలు తెచ్చి మీకైతే ఇచ్చినాడు. ఎటనా బాని వాళ్ళ పెళ్ళాం బిడ్డలు వాళ్ళ కొడుకు ఎటనా బాని మీకైతే డబ్బులు ముట్టాయి, మీరైతే హ్యాపీ జంప్. ఇది కూడా మీ ఫ్యామిలీకి మంచిది కాదు. వాడి కన్నీళ్ళన్నీ మీకు తగులుతాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి చిట్టీలు వేయడం. ఇది ఇండియాలో పెద్ద భూతంగా మారిందనమాట. ఆ జబ్బే ఇక్కడ కూడా వచ్చింది. చిట్టీలు కట్టడం. ఈ నెలంతా కష్టపడి నిద్రాహారాలు మానేసి ఎన్నో దెబ్బలు ఒకళ్ళు ఫ్యామిలీలో కొట్టించుకుంటారో లేదు తెలియదు, కానీ ఫ్యామిలీ దగ్గర కొట్టించుకోనో, లేకపోతే అన్నం తినకో, లేకపోతే నిద్ర లేకో, తిట్టించుకొని దొంగతనం చేసో మొత్తానికి ఏదో అమౌంట్ అయితే సంపాదించి వాడెవడో హెడ్గా పెట్టుకొని చిట్టీలు కట్టేసి వాడు ఒక్కసారిగా దింగ ఇంటికి పోతే మీరు నెత్తిని గుడ్డేసుకొని ఒకరు చూసుకుంటా ఇట్లా మంది మొగుడికి సమానం చెప్పలేక, ఇట్లా మళ్ళీ ఇలా మగవాళ్ళు అయితే పిల్లని సమానం చెప్పలేక పెళ్ళాం బిడ్డలు ఇంటికి అంటారు. ఒకవేళ ఆడమైతే మొగుడు పిల్లలు ఇంటికాడ ఉంటారు. ఈ డబ్బులు ఏం చేసినామంటే ఏం చెప్పడానికి అవకాశం ఉండదు. ఏం సతమతం అవ్వలేక ఇంకోసారి డబ్బు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఈ మొత్తం ఒకసారిగా ఎత్తేస్తారనమాట ఈ చిట్టీలో. మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు కూడా ప్లాన్ వేసి, వీళ్ళకి ఆడవాళ్ళైనా కానీ బుద్ధి ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇలా ప్లాన్లు వేసి చిట్టీలు వేసి నెత్తిన గొడ్డేసి జెండాపై కపిరాజు ఇండియా టు గోయింగ్ టు ఇండియా ఇక్కడ బాని. ఒకవేళ ఈ అడ్రస్ కనుక్కొని ఇంటికి పోతే రేపిస్తాం, మొన్న నాకు ఏదో వచ్చింది, లేకుండా టికెట్ మొన్నటి వేసుకున్నా, కోవిడ్లో కలుస్తాం, కోవిడ్లో ఇస్తాం, ఇక్కడ అండది ఏదో ఒకటి చెప్పడం. లేకుండా లాస్ట్కు నువ్వు ఎవరు నాకేమైనా బాండ్ రాపించినావా, లేకపోతే నాకేమన్నా చెల్లుబాటు ఆధారాలు ఏమైనా చూపించావా, అసలు ఎవడరా నువ్వు అంటారు. అప్పుడు తెల్లమొహం వేసుకొని తెల్లగొడ్డ నెత్తిన వేసుకొని నేరుగా ఇంటికి రావాల్సి వస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. ఇంట్లోనే పని చేస్తారు, మళ్ళీ బయట పని చేస్తూ ఉంటారు. ఇంట్లో 11-12 వరకు డ్యూటీ అయిపోయిన దాకా చేస్తూ ఉంటారు. దాని తర్వాత నాకు డబ్బులు సరిపోవని చెప్పి ఇంకొక ఇంట్లోనో లేకపోతే బండ్లు కడుగుతానో ఏరే ఇంట్లో టెంపరవరీగా అనమాట.
అంటే రోజుకు ఇంత 2 దినాల 3 దినాలకా అని చెప్పి టెంపరవరీగా చేసుకుంటారు. ఒకవేళ చెకింగ్కి వస్తే ఆయిల్ కదా మీది ఏడే చేస్తున్నాం అని చెప్పి ఎత్తుకొని నేరుగా పోతారు నేరుగా పోతారు పోలీసు వాళ్ళు. ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం. ఇంకొకటి వచ్చేసి ఇది ఇంపార్టెంట్, ఇది రోజు నీకు వీడియోలు చెప్తూనే ఉన్నా, వీసాల ప్రాబ్లం. ఏజెంట్లను నమ్మి ఇక్కడికి రావద్దు, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు అని చెప్పి మీకు వీడియోల్లో కానీ అలాగే ఇండియాలో టిక్టాక్లో కానీ టీవీలో కూడా చెప్తారు. ఓకేనా? ఎవరైనా మీకు 100% పూర్తి వివరాలు తెలిస్తేనే మీరు వీసా తీయించుకొని ఇక్కడికి రాండి. ఇక్కడే కాదు, దుబాయ్ కానీ సౌదీ కానీ ఎక్కడైనా సరే పూర్తి వివరాలు కనుక్కొని మనకు కువైట్లో లేకపోతే కంపెనీలోనా మనకు సేఫ్టీ ఉంటుందా, ఒకవేళ కొడతారా తిడతారా, ఏదో ఒకటి జీతాలు సక్రంగా ఉన్నాయా లేదా అని కనుక్కొని ఖచ్చితంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు ఇక్కడికి రాండి. వాడినేదో నమ్ముకొని ఏజెంట్ నమ్ముకొని ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టేసుకొని ఇక్కడ వచ్చి సమస్యలు పడే కన్నా ముందే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఇదొకటి. ఇంకోటి వచ్చేసి ఇది మొన్ననే నా చెవున పడింది, దీని మీద ఒక వీడియో చేయాలని సపరేట్గా అనుకుంటా ఉన్నా. సరే సపరేట్గా ఎందుకులే, ఈ వీడియో చెప్తా. ఈ మధ్యన అకామా మార్చుకోవడానికి డబ్బులు కట్టేసుకోవడానికి ఇలాగ కంపెనీలోకి మారాలి, ఇంత అమౌంట్ కానీ కట్టేసి ఫ్రీలాన్స్ వీసా అని చెప్పి ఈ మధ్య జరిగింది కదా ఒక న్యూస్. కొంతమంది ఏం చేస్తారంటే కోర్టు వాళ్ళు డబ్బులు ఏదైనా కట్టించుకుంటారు. డబ్బులు కట్టించుకున్న తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత డబ్బులు కట్టించుకున్నాం కదా అని చెప్పి ఇంకొకరిని చూసుకొని ఈ డబ్బులు కొట్టించుకున్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కట్ చేసి వీళ్ళకి తెలియకుండానే ఆ డబ్బులు తీసుకొని అకౌంట్ కొడతారనమాట. అకౌంట్ కొట్టిన తర్వాత కట్ చేస్తారనమాట. వాళ్ళు తెలియకుండానే డబ్బులు అకౌంట్ కట్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు ఇండియాకి పోవాలనుకుంటే తీరా ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తెలియదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఇమ్మిగ్రేషన్లో చెక్ చేస్తే కానీ అకామా లేదని తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ కస్టడీలోకి వెళ్ళి డబ్బులు ఏమో పోగొట్టుకొని వాళ్ళ కస్టడీలోకి వెళ్ళాల్సిందనమాట. చూడండి, అనవసరంగా డబ్బులు కట్టి మరీ పోలీసులు చిక్కేసి జైలు పాలే వేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇంకొకటి ఉండదు, మీకు తొందరపడి ఇంట్లోకి వచ్చి ఇక్కడ కష్టాలు తగిలి ఒకవేళ కోవిడ్లతో ఇబ్బంది అవుతూ ఉంటే లీగల్గా పోవడానికి ట్రై చేయండి తప్ప పారిపోవడానికి మాత్రం అస్సలు ధైర్యం చేయకండి. అర్థమవుతుందని చెప్పేది. మీకు ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఒకవేళ కోవిడ్లతో ఇబ్బంది అయితే ఇప్పుడు టిక్టాక్లు మీకు తెలియకుండా లేదు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎంబసీలు ఉన్నాయి. ఏదైనా లీగల్గా పోతే తప్ప అడ్డదోలగా వెళితే మాత్రం ఎవరు కాపాడలేరు. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఫింగర్ పడే పోతారనమాట. ఒకవేళ 2 సంవత్సరాలు మీకు అకామా ఉంది, 2 సంవత్సరాలు దేవుడి దేవాళ్ళు మీ దరిద్రం కొద్ది వచ్చారు ఇక్కడికి, ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఖచ్చితంగా చేసుకొని వెళ్ళిపోండి, ఇంక రావద్దు. ఓకేనా? ఇంకో 2 సంవత్సరాలు ఇంటికాడ ఉంటే కొత్త ఏజా మీద రావచ్చు. అదే కానీ పారిపోయేసి మీరు ఎంతో ఇబ్బంది పడి జైలు పాలయ్యి మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి మంచిది కాదనమాట. ఓకేనా? కువైట్లో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయన్నమాట. నేనేమన్నా కొన్నే చెప్పా ఇలాంటి తప్పులు. మీరేమన్నా మర్చిపోతే కింద కామెంట్ చేయండి, మీరు కూడా గుర్తు చేసిన వాళ్ళు అవుతారు. వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఇదేనమాట వీడియో. పూర్తిగా చూస్తుంటే థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో ఇంకొక టాపిక్ ఉంటుంది, అది కూడా చేసి మీ ముందుకు వస్తా. నేను హరినాథ్, SVKD వ్లాగ్స్.